హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ పరిస్థితులు ఎట్లా మారబోతున్నాయి, మీ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా, ఈ పరిస్థితుల్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, మీ లైఫ్లో వచ్చే ప్రతి పరిస్థితిని కూడా ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేదైతే ఈ రీడింగ్లో మనం తెలుసుకుందాం. గైస్ ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజినేట్ అవ్వలేదు అనుకుంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. గైస్ ముందుగా ఎవరైతే నా రీడింగ్ ఫాలో అవుతూ రోజు నాకు కామెంట్లో మీ యొక్క ఒపీనియన్స్ని అన్నిటినీ కూడా షేర్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను గైస్. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్, మీరు ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి, మాకు ఈ రీడింగ్ రెజినేట్ అయ్యింది అని చెప్తే నాకు తెలుస్తుంది. సో మీకు అందరికీ యూజ్ అవుతుందనే ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది. నాకు ఇంకా మంచి మంచి రీడింగ్స్ చేయాలి, అందరికీ సంబంధించి జనరల్ టాపిక్స్ మీద రీడింగ్ చేయాలి అని అనిపిస్తుంది గైస్. సో గైస్, రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్. ఇదైతే మనకి జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. రెజినేట్ కాకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. మీకు 50-60% కంటే ఎక్కువ రెజినేట్ అయితే ఈ రీడింగ్ మీకోసం అనేది మీరు అర్థం చేసుకోండి గైస్. ఇదైతే టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా మీరు ఫ్రీ టైంలో ఎప్పుడైనా కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు. అప్పుడు మీకు ఈ ఎనర్జీస్ కనుక మీకు కనెక్ట్ అవుతున్నాయి అనిపిస్తే, రీడింగ్ మీకు రెజినేట్ అవుతుంది అనిపిస్తే ఈ రీడింగ్ మీకోసం అనేది మీరు అర్థం చేసుకోండి గైస్. సో ఇప్పుడైతే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం. సో మీ పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి, మీకు ఎట్లాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నారు, మీ పరిస్థితుల్ని మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారా లేదా, ఇప్పుడు మీకు ఉన్న సిచ్యువేషన్స్లో మీ ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటిని మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారా లేదా అనే దాన్ని అయితే మనం ఫస్ట్ చూద్దాం గైస్. మీకైతే ఎవరో ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే మీకు ఉంది. అంటే ఎవరో ఒకరు సజెషన్స్ తీసుకోవటం కానీ, లేకపోతే ఎవరైనా మీకు వెల్ విషర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీరు ఏదో ఒక యాక్సెప్టెన్స్ని కోరుతున్నారు, అంటే ఒక సజెషన్స్ని అయితే కోరుకుంటున్నారు. అది మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు, మీ కొలీగ్స్ ఎవరైనా అయి ఉండొచ్చు. మీ మనసుకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు మీకు సపోర్ట్ అయితే చేస్తున్నారు గైస్, అంటే మీకు సజెషన్స్ ఇస్తున్నారు. సో ఎవరో ఒకరు మీ మనసుకి ఎవరైతే నచ్చుతున్నారో వాళ్ళైతే మీకు సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. ఇక ఇప్పుడు సిచ్యువేషన్స్, పరిస్థితులను ఎట్లా మీరు మీకు తట్టుకోగలుగుతారా లేదా అనేది చూస్తే, పరిస్థితులను అయితే మీరు తట్టుకునే అంత ఇదైతే ఉంది. కానీ మళ్ళీ మీరు ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో, ఎక్కడైతే మీ జర్నీ స్టార్ట్ అయ్యిందని మీరు ఫీల్ అవుతున్నారో, అంటే ఎవరైతే లవ్లో ఉన్నారో, ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు మా జర్నీ కరెక్ట్గా లేదు, మేము వీళ్ళని నమ్మాం కానీ వీళ్ళు మమ్మల్ని కరెక్ట్ వేలో మమ్మల్ని అర్థం చేసుకోలేదు, ఒక అన్హ్యాపీ ఫీలింగ్లో అయితే మీరు ఉన్నారు. మీకు అయితే ప్రతి విషయంలో రిలేషన్షిప్ వైజ్ అయితే ఎవరో ఒకరి సలహా అయితే మీకు దొరుకుతుంది. కానీ మీరు అది ఎంతవరకు వాళ్ళు ఇచ్చే సలహాలని మీరు తీసుకోవాలి అనుకుంటున్నారు అనేది మాత్రం ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ గైస్. ఎందుకంటే మీరు కరెక్ట్గా ఎవరు ఏం చెప్పినా కూడా మీరు ఆలోచిస్తారు తప్ప, వింటారు తప్ప ఆలోచించి డెసిషన్స్ తీసుకోవచ్చులే అని అనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎవరినైతే చూస్ చేసుకున్నారో మీరు ఆ పర్సన్ అయితే రైట్ పర్సన్ కాదు అనేది మీ మనసుకు తెలుసు. ఆ పర్సన్కి ఏవో బ్యాడ్ హ్యాబిట్స్ ఉండటం కానీ, లేకపోతే వాళ్ళు ఒక రకమైన మైండ్ సెట్తో, నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్న పర్సన్ కానీ, ఇట్లాంటి పర్సన్స్ ఎవరో ఒకరు అయి ఉండొచ్చు. మీకు ఆపర్చునిటీస్ వైజ్ అయితే మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి గైస్. మీరు సిచ్యువేషన్స్ని అర్థం చేసుకుంటున్నారు, కానీ అది అందిపుచ్చుకోవడానికి మీకు ఏదైతే మీ చుట్టూ ఒక మంచి అట్మాస్ఫియర్ ఉందో దాన్ని అందిపుచ్చుకోవడానికి మాత్రం మీ మనసు అంగీకరించట్లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ లవ్కి, రిలేషన్షిప్కి ఎడిక్ట్ అయ్యి ఉన్నారు. కాకపోతే ఆ పర్సన్ అయితే మీకు కరెక్ట్ పర్సన్ అనేది అయితే కాదు అనేది తెలుస్తుంది. సో మీరు ఎలా అంటే ఆలోచిస్తున్నారు, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ నుంచి నేను ఎట్లా బయటపడాలి, అసలు తొందరగా ఏమైనా డిసిషన్ తీసుకోవాలా, హీల్ అవుతానా లేదా అనేది అయితే మీరు ఆలోచిస్తున్నారు. సో చూద్దాం మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు. ఇంకా మీ రిలేషన్షిప్లో మీ పర్సన్ అసలు ఆ వ్యక్తి మీకు మధ్య అసలు కర్మబంధం ఎలా ఉంది అనేది. ప్రజెంట్ అయితే మీరు నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు గైస్. ఎట్లా ఉందంటే
ఒక టెన్షన్తో కూడి ఏదో చెప్పాలి అనుకుంటున్నారు, బయట పెట్టుకోవాలి అనుకుంటున్నారు, కానీ మీకైతే అది జరగట్లేదు. స్వార్డ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది. 3 ఆఫ్ కప్స్. సో ది ఎంప్రెస్. మీరు ఏదైతే రిలేషన్షిప్ని మీరు మార్చాలి, ఏదైతే మీ రిలేషన్షిప్ని మీరు కొంచెం బెటర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ రిలేషన్షిప్లో అయితే మీకు ఎట్లా ఉందంటే ఒక నిద్రలేని రాత్రులు అయితే మీరు గడుపుతున్నారు. ఎందుకంటే పర్సన్ అయితే మిమ్మల్ని ఎలా మాయ మాటలు చెప్పి నప్పించి మెప్పించి అలా మిమ్మల్ని యూస్ చేసుకున్నారు అనే ఫీల్లో మీరు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మీకు ఈ పర్సన్ సెట్ అవ్వరు అనే విషయం కూడా మీకు తెలుస్తుంది. తెలిసినా వదులుకోలేకపోతున్నారు. మిమ్మల్ని మీరే ఎలా అంటే ఒక మాయ చేసుకుంటున్నారు. మర్చిపోదామా లేకపోతే ఇదే ట్రాన్స్లో ఉందామా అనే ఆలోచన కూడా మీకు ఉంది. మీకు వాళ్ళకి మధ్య కర్మబంధం ఎలా ఉందంటే వాళ్ళు మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు, కానీ మీ మనసులో మాత్రం వాళ్ళు ఉండిపోయారు. ఎప్పుడు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ థాట్స్తోనే మీరు ఉంటున్నారు. ఏది చేస్తున్నా కూడా అన్ని విధాలుగా మీకు అనుకూలమైన వాతావరణం మీ చుట్టూ ఉన్నా కూడా మీరు మాత్రం వాళ్ళ గురించి ఆలోచించుకుంటున్నారు. వాళ్ళ గురించే మీ ఆలోచనలు ఉండటం, మీరు ప్రతి పనిని కూడా ఎట్లా చేస్తున్నారంటే క్వీన్ ఆఫ్ స్పాట్స్, ప్రతిదీ తెలివిగా ఉంటారు, కానీ ఎక్కడో ఒక దగ్గర మిస్ అయ్యాము అనేది అయితే మీకు ఉంది. ఇప్పుడు మీ పర్సన్ మైండ్ సెట్ని చూద్దాం. వాళ్ళు కూడా స్వార్డ్ ఎనర్జీ ఎక్కువ ఉంది గైస్. మీకు ఏంటంటే పేజ్ ఆఫ్ వాండ్స్. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మీతో ఒక గేమ్ అయితే ప్లాన్ చేసుకున్నారేమో అన్నట్లు ఉంది. ఎలా అంటే వాళ్ళు ఒక మ్యాజిక్ చేస్తున్నారు మీ చుట్టూ. ఏంటంటే ఒక మాయ మాటలు చెప్పడం, ఆ నిమిషానికి ఏదైతే వాళ్ళ అవసరాలు గడుస్తాయో ఆ విధంగా మీ మనసులోని ఏదైతే కోరికుందో దాన్ని ఆసరాగా తీసుకొని మీరేమో వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలనుకుంటారు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఆ కోరికని ఆసరాగా తీసుకొని మీ దగ్గర వాళ్ళ అవకాశాలు చూసుకుని వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం, కానీ వాళ్ళు లేకపోతే వాళ్ళు ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని మోసం చేయాలన్న ఆలోచనతో, కానీ ఇంకొకటి కూడా ఇక్కడ కనిపిస్తుంది గైస్. మీతో ఉంటూ ఇంకొక పర్సన్తో ఎవరితోనైనా వాళ్ళు రిలేషన్షిప్లోకి వెళ్ళటం, ఇట్లాంటివి కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఏదైతే వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి వాళ్ళకి అనుకున్నామో ఆ బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అయిపోయి మీ దగ్గర నుంచి మనీని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే వర్క్ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే ఫిజికల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఇట్లాంటివి మాటలతో కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి అయితే వాళ్ళు చేశారు అనేది చేస్తున్నారు అనేది కూడా తెలిసింది. బట్ మీరైతే కెరియర్ పరంగా కానీ మీ ఆలోచన అయితే చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంది. ఇక్కడ చూడండి, జస్టిస్ చేస్తున్నారు ప్రతి విషయాన్ని. ఎందుకు ఇంత మిస్టేక్ జరుగుతుంది అనే విషయాన్ని జస్టిస్ చేస్తున్నారు. సో కర్మబంధం ఎలా ఉందో చూద్దాం. అసలు కర్మ ఎటు తీసుకెళ్తుంది వాళ్ళని. 10 ఆఫ్ పెంటికల్స్. వాళ్ళకైతే ఆపర్చునిటీస్ వైజ్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి గైస్. ఆపర్చునిటీస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వాళ్ళు అయితే వెయిట్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్స్లో వాళ్ళు లేరు. మళ్ళీ వాళ్ళు మీ లైఫ్తోకి ఏదైనా ఆలోచించుకొని ఏదైనా రావడానికి ఛాన్స్ ఉందా అంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఏదో మిస్టేక్ జరిగింది, మీరు దూరం పెట్టేసరికి వాళ్ళకి ఒక్కొక్కసారి ఆలోచన అనేది వస్తుంది. అనవసరంగా వీళ్ళని మిస్ చేసుకున్నామా అనే ఆలోచన కూడా వాళ్ళలో ఉంది. సమ్ సినారియోస్లో అది కూడా కనిపిస్తుంది. ఏంటంటే ఏదో ఒక మనశ్శాంతి లేకపోవడం. ఎంత వాళ్ళు ఏదైతే మీతో ఉన్నంతసేపు మీరేంటి అన్నట్టు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు, కానీ మీ నుంచి దూరం అయిన తర్వాత వాళ్ళకి అన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఏదో మిమ్మల్ని మిస్ అవుతున్నారు అనే ఫీల్ వాళ్ళలో ఉంది. ఇంకా ఏదో బెటర్ ఆపర్చునిటీ వస్తుంది అనుకున్నారు, కానీ వాళ్ళకైతే అంత ఆపర్చునిటీస్ ఏమీ ఉన్నా కూడా తెలియట్లేదు. వాళ్ళకి ఎట్లా యూస్ చేసుకోవాలి, మిస్యూజ్ చేసుకుంటున్నారని ఒక రకంగా చెప్పొచ్చు. ఇంకా ఏంటంటే మైండ్ పరంగా మనసుకు సంబంధించి అయితే మీరు అసలు మనశ్శాంతి కంటే అన్ని విషయాల్లో మీకు అంత బాగున్నప్పటికీ కూడా వాళ్ళతో ఉన్న విషయంలో, వాళ్ళ గురించి ఆలోచించే విషయంలో అయితే మీరు మనశ్శాంతిగా లేరని తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏంటంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళకి ఏదో న్యూ లైఫ్ బిగిన్ చేసేయాలి, లేకపోతే ఒక కొత్త పర్సన్తో మింగిల్ అవ్వాలి, ఇట్లాంటివి ఆలోచించారు. కానీ వాళ్ళకి కూడా మానసికంగా మాత్రం వాళ్ళకి ప్రశాంతత అనేది లేదు. మీ కెరియర్ పరంగా మీకైతే ఆపర్చునిటీస్ బాగానే వస్తాయి. మీ మనస్సుకు మీకు యూనివర్స్ అయితే బెటర్ ఆప్షన్స్ అయితే ఇవ్వబోతుంది అనేది తెలుస్తుంది. మీ లైఫ్లోకి అయితే కొత్త పర్సన్ వచ్చే అవకాశం అయితే ఉంది గైస్, చాలా చాలా ఎక్కువగా. ఎందుకంటే మీకు ఆల్రెడీ సజెషన్స్ వస్తున్నాయి, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ మీ లైఫ్లో జరుగుతుంది అనేది మనం ముందే అనుకున్నాం.
మీ మీద సింపతి చూపించే వ్యక్తులు కానీ, లేకపోతే మిమ్మల్ని వర్క్ పరంగా అప్రిషియేట్ చేసే వ్యక్తులు కానీ మీ పక్కనే ఉంటారు ఎవరో ఒకరు. అది మీకు మరింతగా స్ట్రాంగ్గా మీ క్యారెక్టర్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి మీకు మంచి హెల్ప్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఎట్లా ఉంటుందంటే మీ క్యారెక్టర్ బాగా స్ట్రాంగ్ అవుతుంది. మీరు ఆ వేలోనే మీరు కరెక్ట్గా వెళ్ళటానికి, మీరు ఏదైతే చేస్తున్నారో దాంట్లోనే ఆలోచించడానికి కూడా ఇక్కడ మీకు ఎక్కువ ఛాన్సెస్ ఇస్తుంది. ఎవరో ఒక పర్సన్ మాత్రం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మీతోనే ఉండాలని కోరుకుంటున్నది. లవర్స్ కార్డ్ మనం 100% కరెక్ట్ చెప్పుకుంటున్నట్టే ఎవరో ఒక పర్సన్ మీద అయితే మీరు ఇంట్రెస్ట్ చూపించే ఉంటారు. బట్ మీరు దాన్ని ఎందుకంటే పాస్ట్లో జరుగుతుంది, మీరు ఏదైతే పోగొట్టుకున్నారో దాని గురించి మీరు ఆలోచించుకుంటూ ఇంకా చెప్పలేకపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకి లవర్స్ కార్డ్ వచ్చిందంటే వాళ్ళు ఆ పర్సన్ మిమ్మల్ని కూడా అట్రాక్ట్ చేస్తున్నారు. బట్ మీ పర్సన్ విషయంలో చూసుకుంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఏమీ హ్యాపీగా లేరు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఏంటి అనేది వాళ్ళకే తెలియట్లేదు. బట్ మీరు మాత్రం చాలా స్ట్రెంగ్త్తో ముందుకు వెళ్ళాలని ఒక స్ట్రాంగ్ పట్టుదల అయితే ఉంది. ఏ ఆపర్చునిటీ వచ్చినా వదులుకోకూడదు అనేది కూడా మీ స్ట్రాంగ్ బిలీవ్ అని ఇక్కడ తెలుస్తుంది. ఎట్లాగుందంటే మీరు ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు, వచ్చే ఉంటారు. బట్ అది ఒక ఫ్రెండ్ అయినా అయి ఉండొచ్చు, మీ రిలేటివ్ అయినా ఉండొచ్చు. మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అంటే మీరు చాలా చాలా సఫర్ అవుతున్నారు కదా, ఆ సిచ్యువేషన్స్లో మీకు ఎవరో ఒకరు సపోర్ట్ అంటే థర్డ్ పార్టీ ఎవరో ఒకరు మీకు సజెషన్స్ ఇవ్వడం కానీ ఏదో ఒకటి చేయడం కానీ, ఇది ఇలా వద్దు వేరేలాగా ఆలోచించుకోండి, ఇంకా వాళ్ళ గురించి ఉంటే మీరు మీరు టోటల్గా లాస్ అయిపోతావు, ఇట్లాంటివి ఏదో ఒకటి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఆ వేలోనే మీరు ఎవరికొకరికి అట్రాక్ట్ అవుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఏదేమైనా కూడా మీరు ఎవరైతే పాస్ట్లో మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరినైతే ఇష్టపడ్డారో ఆ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే వాళ్ళు అంత హ్యాపీగా లేరు. ఏదో ఉన్నాము అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళ హ్యాపీనెస్ అయితే ఇక్కడ తెలియట్లేదు. మీరైతే స్ట్రాంగ్గా ఉండాలి అనే మైండ్ సెట్తో ఉన్నారు. చూద్దాం మీకు ఎంత స్ట్రాంగ్నెస్తో ఉన్నా కూడా మీకు ఒక అలోన్ అనే ఫీలింగ్ ఉంటుంది. మీ పర్సన్ కూడా గిల్టీ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే మీ విషయంలో ఎవరో ఒకరు వాళ్ళని తప్పు పట్టడం, ఉన్న వాళ్ళని మంచి వాళ్ళని వదిలేసుకున్నావు, ఇట్లాంటివి ఏదో ఒకటి వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఏదో పోగొట్టుకున్నట్టు వాళ్ళకి ఒక గిల్టీ ఫీలింగ్ అయితే ఉంది. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఇంత లాస్ అయిపోయామా, ఇంత మోసపోయామా అనేది కూడా మీకు తెలుస్తుంది. వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఏదో వచ్చేస్తాయి, లేకపోతే ఏదో సాధించేద్దాం, లేకపోతే మీ నుంచి దూరంగా వెళ్ళిపోదాం, ఇట్లాంటివి ఏదో ఉంది అని వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి అనుకున్నంత అక్కడ ఏం జరగలేదు. 4 ఆఫ్ కప్స్ తిరగబడింది. చూసుకున్నారు కదా గైస్, ఇక్కడ కప్స్ అనేది తిరగబడింది. ఎట్లా ఉందంటే వాళ్ళది ఏది అందుబాటులో లేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి కర్మ అనుభవిస్తారని మనం ముందే అనుకున్నామా, అట్లానే వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ మా దగ్గర వచ్చేస్తుంది, మేము ఈ పర్సన్తో ఉండడం వలన మాకు లాస్ అయిపోయాము. ఇప్పుడు ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళకైతే వాళ్ళు అనుకున్నదేమి వాళ్ళకేమి అక్కడ అవ్వట్లేదు. ఎట్లా అంటే అన్నీ ఉన్నాయి కానీ అనుభవించి రాతలేదు అన్నట్టు వాళ్ళకి ఏది కూడా ఇది లేకుండా దూరంగా అన్నీ జరిగిపోతున్నాయి. వాళ్ళు మాత్రం మైండ్లో ఒక ఫిక్స్ అయ్యారు, అనవసరంగా వదిలేసుకున్నామా అన్న ఒక థాట్ ఉంది. మళ్ళీ చూద్దాం, మళ్ళీ ఏమైనా వాళ్ళు రావడానికి ఏమైనా ఛాన్స్ ఉంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చెప్తున్నాం కదా, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే కర్మ అనేది రిపీట్ అవుతుంది. ఏదైతే వాళ్ళు చేశారో అది ఖచ్చితంగా వాళ్ళకి తిరిగి అయితే వాళ్ళకి వెళ్తుంది అనేది అయితే తెలుస్తుంది గైస్. మీకు కూడా ఒక మంచి కర్మ అనేది ఒకటి రాబోతుంది. హ్యాంగ్డ్ మ్యాన్ వాళ్ళు పర్సన్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని మోసం చేసిన, మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టిన వ్యక్తి ఉన్నారో వాళ్ళైతే ఒక హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. ఏంటంటే ఎటు తేల్చుకోలేక, ఎటు చెప్పలేక, చేసిందంతా మిస్టేక్స్ అని వాళ్ళు రియలైజ్ అయ్యారు, రిగ్రెట్ అవుతున్నారని మనం ఇక్కడ అనుకున్నాం. వాళ్ళు అనుకున్నా మీ దగ్గరికి రాలేరు. వాళ్ళనైతే వాళ్ళ కర్మ చుట్టేస్తుంది, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. ఏదో మంచి జరిగిపోద్ది అనుకొని మీ నుంచి దూరమై మిమ్మల్ని మోసం చేసి దూరం అయ్యారు. బట్ వాళ్ళకి ఏంటంటే మంచిది కాకుండా వాళ్ళు ప్రతి పనిని కూడా వెనక్కి వెళ్ళే అవకాశాలతో ఉంటున్నాయి. పేజ్ ఆఫ్ కప్స్, ఈ కప్స్ చూసినట్లయితే మీకు ఎలా ఉందంటే కప్స్ ఎనర్జీ మీకు బాగా ఏదో ఒక ఆపర్చునిటీ, ఒక జాబ్ ఆపర్చునిటీ కానీ లేకపోతే ఏదో ఒకటి రావడం అయితే జరుగుతుంది గైస్. మనం ముందే అనుకున్నాం ఇక్కడ మీకు సెలబ్రేషన్స్ అయితే ఏదో ఒకటి, ఏదైనా సెలబ్రేషన్, బర్త్డే పార్టీ కానీ లేకపోతే ఇట్లాంటివి కానీ ఈ టైంలో మీకు జరిగే అవకాశం అయితే ఉంది.
కోర్స్ మీ మూడ్ అయితే బాగోలేదు, మీరు అయితే బాధలో ఉన్నారు, కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీకు సెలబ్రేషన్స్ చేసే అవకాశం కూడా ఇక్కడ ఉంది గైస్. ఏదో ఒక సెలబ్రేషన్ ఈవెంట్లో కానీ పార్టిసిపేట్ చేయడం ఇట్లాంటివి అయితే జరుగుతాయి. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఆపర్చునిటీస్, ఫైనాన్షియల్గా మీకు ఏదైనా కలిసి రావటం అంటే ఒక జాబ్లో ఏదైనా శాలరీ పెరగటం కానీ, లేకపోతే కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం కానీ, ఎవరైతే ఇంకా కెరియర్ కోసం మంచిగా స్టెప్ వేయాలి అనుకుంటున్నారో అట్లాంటి స్టెప్ ఏదైనా మూమెంట్ జరగడం కానీ, లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోవడం కానీ, ఏదో ఒకటి ఫైనాన్షియల్గా మీకైతే ఏదో ఒకటి ఒక స్టెప్ ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది గైస్. ది హెర్మిట్, మీరు ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఉంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెతుక్కుంటున్నారు, చీకట్లో వెతుక్కుంటూ మీకు ఏదైతే మోసం చేశారో, మీకు ఏదైతే చేశారో, వాళ్ళ లైఫ్ ఏదైతే బాగుండాలని కోరుకుంటూ వెళ్ళారో అది వాళ్ళకి జరగట్లేదు. వాళ్ళు ఇప్పుడు స్ట్రగల్ అవుతున్నారు. ఇదిగోండి 5 ఆఫ్ వాండ్స్. ఎట్లా ఉంటుందంటే ఒక యుద్ధం, పోరాటం చేస్తున్నారు వాళ్ళలో వాళ్ళే. చుట్టూ ఉన్న సొసైటీతో కూడా పోరాటం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మంచి పర్సన్ని వదిలేశారని తెలిసిన వాళ్ళు, ఎవరైతే రిలేషన్షిప్ తెలిసి మిమ్మల్ని వదిలేశారు అని తెలుస్తుందో అట్లాంటి వాళ్ళందరూ ఇలాంటివి, ఈ మంచోళ్ళకి ఇలా చేశారు, వీళ్ళేం బాగుపడతారు, ఇట్లాంటి మాటలు కానీ, వాళ్ళలో వాళ్ళు ఏది సాధించలేకపోతున్నారని ఒక బాధ కానీ వాళ్ళనైతే బాగా కుంగదీస్తుంది అనేది అయితే తెలిసింది. ఇక్కడ మళ్ళీ 7 ఆఫ్ వాండ్స్. స్ట్రగుల్ అయితే ఒంటరిగానే ఫేస్ చేస్తున్నారు గైస్. ముందే అనుకున్నాం కదా, వాళ్ళ కర్మ ఏదైతే ఉందో వాళ్ళ కర్మ వాళ్ళని తిప్పుతుంది అని చెప్పి. 9 ఆఫ్ స్వార్డ్స్, మొత్తం స్వార్డ్ ఎనర్జీ. నిద్ర లేకుండా వాళ్ళైతే బాధపడుతున్నారు. ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళారో, ఎవరైతే మీ నుంచి దూరంగా ఉన్నారో వాళ్ళైతే చాలా వరకు మీ బయటికి అయితే చెప్పట్లేదు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వట్లేదు. కానీ వాళ్ళు ఏదైతే కోరుకొని, వాళ్ళు ఏదైతే మీ దగ్గర ఫ్రీడమ్ లేదనో, లేకపోతే మీరు ఉండడం వల్ల వాళ్ళకి కలిసి రావట్లేదనో, లేకపోతే మీరు వాళ్ళకి నప్పరనో, ఏదో ఒకటి ఏ రీజన్తో అయితే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారో అక్కడ వాళ్ళకి ఆ రీజన్స్ ఏం ఫుల్ఫిల్ అవ్వలా. వాళ్ళు ఏది కోరుకుంటున్నారో అది దొరకలా. వాళ్ళైతే అన్హ్యాపీగా ఉంటున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వాళ్ళు చూస్తేనే మొత్తం వాండ్స్, స్వార్డ్స్ ఎనర్జీ. వాళ్ళకి ఎలా ఉందంటే యుద్ధమే యుద్ధం. కింగ్ ఆఫ్ వాండ్స్. అలా పోరాటాలు చేసి వాళ్ళు ఏంటంటే ఇంకా చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. మీ లైఫ్లో మనం సెలబ్రేషన్స్ ఉంటాయని ముందే అనుకున్నాం, అదేవిధంగా మీ లైఫ్లో సెలబ్రేషన్స్ అయితే జరగబోతున్నాయి గైస్. అది ఒక మ్యారేజ్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే బర్త్డే పార్టీస్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఎంగేజ్మెంట్. ఎవరైతే వీళ్ళని నమ్మి ఇంతవరకు టైం వేస్ట్ చేసుకున్నారో, ముందుగానే మనం ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతారని అనుకున్నాం. అలా ఒక పర్సన్ రావడం వల్ల మీకు ఎంగేజ్మెంట్ కానీ, మ్యారేజ్ కానీ, లేకపోతే ఏదైనా ఇట్లాంటివి ఏవైనా మీ లైఫ్లో సెలబ్రేషన్ మూమెంట్స్ అనేవి ఉంటాయి అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది గైస్. అయితే తప్పకుండా మీకు ఏదో ఒక సెలబ్రేషన్ అనేది అయితే ఉంటుంది. సో గైస్, ఇదైతే ఈరోజు రీడింగ్. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్. ఇట్లాగే మీకు ఎలా ఉంది, అసలు ఆ రీడింగ్ మీకు యూస్ అయిందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. మీరు కామెంట్లో తెలియజేస్తేనే నాకు అర్థమవుతుంది మీ రీడింగ్ మీకు యూస్ అయిందా లేదా అనేది. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. We'll meet another video. Thank you so much. We'll meet another video guys.